క్యాట్లో ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వర వాదనలు సాక్షులు ఆయన ప్రభావితం చేశారనడానికి ఆధారం లేదు. రాష్ట్ర ప్రభుత్వానికి క్యాట్ ప్రశ్న 23 తీర్పు. తన సస్పెన్షన్ చట్టవిరుద్ధం అని ఒకసారి సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత మళ్ళీ అవే ఆరోపణలతో రెండోసారి కూడా తనను సస్పెండ్ చేశారని ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వర పేర్కొన్నారు. రెండోసారి తనను సస్పెండ్ చేస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని హైదరాబాద్లోని సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్లో ఆయన సవాల్ చేశారు. ఈ పిటిషన్పై మంగళవారం విచారణ జరిగింది. ఏబీవీ తరపున సీనియర్ న్యాయవాది ఆదినారాయణరావు వాదనలు వినిపించారు. అఖిల భారత అధికారుల సర్వీస్ రూల్స్లో పేర్కొన్న ప్రకారం ఒక అధికారిపై ఉన్న సస్పెన్షన్ ఎప్పటికప్పుడు అధికారుల కమిటీ రివ్యూ చేయాలని తెలిపారు. అయితే అంశంపై లీగల్ పొజిషన్ వెల్లడించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. సర్వీస్ రూల్స్ ప్రకారం సమీక్షించలేదు కాబట్టి సదరు సస్పెన్షన్ చెల్లదని తెలిపారు. సస్పెన్షన్ ఏకపక్షంగా కొనసాగించడానికి వీల్లేదన్నారు. ఏపీ ప్రభుత్వం సమర్పించిన కేసు ఫైల్ని పరిశీలించిన క్యాట్ పిటిషనర్ సాక్షులు బెదిరించారన్న ఆరోపణలకు ఆధారం ఎక్కడుందని ప్రశ్నించింది. దీనికి ప్రభుత్వ న్యాయవాది ఎలాంటి సమాధానం చెప్పలేదు. వాదనలు ముగియడంతో తీర్పుని నెల 23న వెలువరించనున్నట్టు క్యాట్ పేర్కొందన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. మేబీ ఆయన్ని మీద సస్పెన్షన్ ఎత్తివేసి ఆ పైన ఆయన్ని డీజీపీగా చేయాలన్నటువంటిది చంద్రబాబు గారి ప్రయత్నం. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి ఆ దిశగా అడుగులు పడుతున్నాయి. ఈసీ ద్వారా ఆ పని చేయించేటటువంటి అవకాశం ఉంది. ఎన్నికల్లో ఆయన డీజీపీగా కథ నడిపించే ప్రయత్నం జరుగుతుంది. ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది. ఇది